నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతదాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బాపుకొనున్నది ఏమి? మనము మూటకట్టుకున్నది ఏమి? ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? యజ్జప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, అధర్మము పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణసంకరము ఏర్పడును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు, శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతి ధర్మములు నష్టమగును.